హాయ్ అండి, నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ ఫ్రమ్ ఎంకే డెంటల్. మన ఎంకే డెంటల్ వచ్చి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మియాపూర్, కూకట్పల్లి, నల్లగండ్ల అండ్ ప్రగతి నగర్. నేను మీకు ఇవాళ చెప్తున్న టాపిక్ ఏంటంటే ఫిక్స్డ్ ఆప్షన్స్ ఇన్ కంప్లీట్లీ ఎడెన్షియలెస్ పేషెంట్స్. అంటే ఏంటంటే పళ్ళ సెట్ వాడే వాళ్ళకి ఫిక్స్డ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సెమీ ఫిక్స్డ్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఆప్షన్. సో ఫిక్స్డ్ ఆప్షన్ అనేది ఎందుకు పెట్టించుకోవాలి? మన దగ్గర కట్టుడు పళ్ళు పెట్టించుకున్నాక పేషెంట్స్ జనరల్ గా చెప్పే కంప్లైంట్ ఏంటి అని అంటే, సార్ నేను బాగా గట్టిగా ఏమి నవ్వలేకపోతున్నాను, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు నా పళ్ళ సెట్ అనేది కాస్త లూజ్ అవుతుంది, నాకు కొంచెం టేస్ట్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది అనేది రిమూవబుల్ ఆప్షన్ వాడే వాళ్ళందరూ జనరల్ గా ఫేస్ చేసే సీక్వెన్సెస్ ఇవి. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనము సెమీ ఫిక్స్డ్ అండ్ ఫిక్స్డ్ ఆప్షన్స్ అనేవి మన డెంటల్లో ఉన్నాయండి. అవి ఏంటనేది చెప్తాను. సో అవి ఎలా చేయించుకోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ మనము చేయించుకోవచ్చు. సో దీనివల్ల పేషెంట్ నవ్వే విధానం మారుతుంది అండ్ చాలా కాన్ఫిడెంట్ గా కూడా స్మైల్ చేయగలరు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సెమీ ఫిక్స్డ్ ఆప్షన్. సో మనకు తెలిసింది ఏంటంటే ఓవర్ డెంచర్ అనేది మనం జనరల్ గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏం చేస్తామనంటే పైన దవడలో 2 ఇంప్లాంట్స్ పెడతాము, కింద దవడలో 2 ఇంప్లాంట్స్ పెడతాము. వన్స్ ఇంప్లాంట్స్ అనేవి ఎముకలో గట్టి పడ్డాక మీరు ప్రీవియస్ గా ఏదైతే డెంచర్ వాడుతున్నారో ఆ డెంచర్ ని ఇంప్లాంట్స్ కి కనెక్షన్ అనేది చేయబడతా ఉంటుంది. ఓకే, ఈ కింద ఉన్న పళ్ళ సెట్ ని మన ఇంప్లాంట్స్ కి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ రబ్బర్ అండ్ అబట్మెంట్ అనేది మనము ఫిక్స్ చేస్తాము. సో దీని వల్ల ఏంటి అని అంటే పళ్ళ సెట్ అనేవి లూజ్ ఉండవు అండ్ చీవింగ్ ఎఫిషియన్సీ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో వీటి యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఏదైతే చిన్న విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఓరింగ్ ద్వారా మనం డెంచర్ ని కింద ఉన్న ఇంప్లాంట్స్ తో ఫిక్స్ చేస్తూ ఉంటాము. ఈ ఓరింగ్ అనేది మీరు రోజు పెట్టుకొని తీయటం వల్ల ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే ఓరింగ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఇయర్లీ ఆర్ ట్వైస్ వచ్చేసి ఈ ఓరింగ్ ని మార్పించుకుంటా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫిక్స్డ్ కాదు. సో రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పళ్ళ సెట్ ని కూడా తీసేసి నీళ్ళలో పెట్టి పడుకోవాలి. సో కంప్లీట్లీ ఫిక్స్డ్ ఆప్షన్స్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఆల్ ఆన్ 4 డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటాము. సెకండ్ వచ్చేసరికి ఆల్ ఆన్ 6 ఆర్ ఆల్ ఆన్ 8 డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అంటాం. ఓకే, ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ చెప్తాను. సో ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే పైన దవడలో 4 ఇంప్లాంట్స్ పెడతాము, మళ్ళీ కింద దవడలో వచ్చేసరికి ఇంకొక 4 ఇంప్లాంట్స్ పెడతా ఉంటాము. సో ఈ 4 ఇంప్లాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ టిల్టెడ్ టెక్నాలజీ. సో ఈ పెట్టే ఇంప్లాంట్స్ అనేవి స్ట్రైట్ గా పెట్టాము, మీ ఎముక కండిషన్ ద్వారా టిల్ట్ చేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ అనేవి ఏ కండిషన్స్ లో పెట్టొచ్చు అంటే, కొంతమందికి సైనస్ అనేది కిందకి జారిపోతా ఉంటుంది అండ్ కింద దవడలో నరం అనేది దానిపైన ఎముక అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్ లో మనం ఆల్ ఆన్ 4 డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి పెడతా ఉంటాము. ఈ ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ పెట్టాక మనము పైన ఒక 12 కింద ఒక 12 ఫిక్స్డ్ పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఏంటి అని అంటే, సో పళ్ళ సెట్ లో మనం ఏదైతే డిసడ్వాంటేజెస్ ఫేస్ చేసామో అవన్నీ వీటిలో ఓవర్కమ్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ జనరల్ గా అడిగేది ఏంటి అని అంటే, సార్ మనకు మొత్తం 32 పళ్ళు ఉన్నాయి కదా, మనకు 32 పళ్ళు పెట్టలేరా అని అడుగుతూ ఉంటారు. సో జ్ఞానదంతం జనరల్ గా మనం రిప్లేస్ చేయమండి, మనం ఒక 28 టీత్ దాకా మనము ఫిక్స్డ్ ఆప్షన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్ లో మనం ఆల్ ఆన్ 6 ఆర్ ఆల్ ఆన్ 8 ఇంప్లాంట్స్ అనేవి పెట్టించుకోవచ్చు. ఆల్ ఆన్ 6 ఆర్ ఆల్ ఆన్ 8 ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే పైన దవడలో 6 నుంచి 8 ఇంప్లాంట్స్ పెడతాము, కింద దవడలో వచ్చేసరికి 6 to 8 ఇంప్లాంట్స్ పెడతాము. వన్స్ ఈ ఇంప్లాంట్స్ బాగా ఎముకలో ఆస్టియో ఇంటిగ్రేట్ అయిపోయాక పైన ఒక 14 టీత్ కింద ఒక 14 టీత్ టోటల్లీ 28 టీత్ అనేది జనరల్ గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల పేషెంట్ చీవింగ్ కెపాసిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ టేస్ట్ సెన్సేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ వన్స్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేశాక మనం ఎలా సిమెంటేషన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ ఇంప్లాంట్స్ పెట్టాక పైన క్యాప్స్ అనేది 2 రకాలుగా పెట్టచ్చు. ఒకటి సిమెంట్ రిటైన్డ్ అని అంటాము, సెకండ్ వచ్చేసరికి స్క్రూ రిటైన్డ్ అని అంటాము. సో స్క్రూ రిటైన్డ్ అనేది చాలా అడ్వాన్స్డ్ థింగ్ అండి. సో మీకు ఫిక్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఎంకే డెంటల్కి వచ్చి మన డాక్టర్స్ కానీ మీకు దగ్గరలో ఉన్న డెంటల్ క్లినిక్స్ కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.